సంపాదించుకున్నా కదా, గ్రామంకి వచ్చి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలి. ఓకేనా? ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలి. రైతులు నష్టపోతున్నారు, ఒక డైరీ ఫామ్ పెట్టాలి. డైరీ ఫామ్ని సక్సెస్ఫుల్ రన్ చేయాలి. తోటి రైతులకు సహాయం చేయాలి. ఒక చదువుకున్నోనిగా నేను వాళ్ళకి ఏమన్నా, నేను ఎడ్యుకేట్ అవుతా ఫస్ట్, తర్వాత వాళ్ళకి ఏమైనా నేర్పించగలుగుతా. అసలు వాళ్ళు కూడా నెలకు జీతం వచ్చేటట్టు ఎట్లా ఉంటారు, సొసైటీకి ఏదైనా చేయాలి, నా గ్రామంకి ఏదైనా చేయాలని చెప్పి నేను ఊరుకొచ్చాను. ఇది ప్రశాంతమైన జీవితం, ఎంజాయ్గా, దిస్ ఈజ్ మై రిటైర్మెంట్ లైఫ్ అనుకున్నా. 32 ఏళ్ళు నేను లేట్గా పెళ్లి చేసుకున్నా. 32 ఏళ్ళకి పెళ్లి చేసుకున్నా. 32 ఏళ్ళకి పెళ్లి చేసుకున్న తర్వాత నేను ఊరికొచ్చేది ప్రశాంతంగా ఉందామనుకున్నా. 32 ఏళ్ళ తర్వాత నేను కష్టపడద్దు అనుకున్నా. ఎందుకంటే 32 ఏళ్ళ వరకే నా పెళ్లి చేసుకున్న తర్వాత నేను రిటైర్మెంట్ అయిపోయాను. పరేషాన్ అవుతారు, షాక్ అవుతారు అన్నారు. కానీ 32 ఏళ్ళల్లో నేను 50-60 ఏళ్ళలో ఎంత సంపాదిస్తాడో, ఎంత సాధిస్తాడో